అయితే శ్రీ వానపల్లి పల్లాలమ్మ అమ్మవారికి ఆలయానికి వచ్చే భక్తులందరూ కూడా కొంతమంది సంతానం లేని వారు, కళ్యాణం కావాల్సిన వారు, అలాగే ఉద్యోగం, అలాగే గృహం, అలాగే ఏ సమస్య ఎలా ఉన్నా ఈ ఆలయానికి వచ్చి మొక్కుకుంటారు అనమాట. దాని విషయం ఎలాగంటే దీన్ని పంచప్రదక్షిణ నోము అని చెప్పేసి ఒక నోము ఉందన్నమాట. ఈ పంచప్రదక్షిణ నోము వివరం ఎలాగంటే మానవ శరీరం పంచభూతాల మీద ఆధారపడి ఉంది. గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని. ఈ 5 పంచభూతాలు సకల చరాసృష్టికి అతీతమైనటువంటి ప్రకృతి మాంబ అయినది అమ్మ శ్రీ పల్లాలమ్మ. కావున బ్రహ్మ విష్ణు శివాత్మకి అతీతమే ఆమె. కావున ఈ సృష్టికి జగన్మాత అయినటువంటి ప్రకృతి స్వరూపిణి శ్రీ పల్లాలమ్మ వారి పంచప్రదక్షిణ నోము ఎవరైతే మనసారా త్రికరణ శుద్ధిగా పాటిస్తారో వాళ్ళకి వాళ్ళ కోరిక నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ ఒక గొప్ప గట్టి నమ్మకంతో ఇక్కడ చేస్తారనమాట. ఆ విషయం ఎలాగంటే ఇంటి వద్ద శ్రీ అమ్మవారికి ఒక ముడుపు కట్టాలి. అది ఏ విధంగానంటే ఒక పసుపు క్లాత్ తీసుకుని దానికి బొట్టు పెట్టి సంతానం కావాల్సిన వారికి సంతాన విధంగా, సౌభాగ్యం కావాల్సిన వారికి సౌభాగ్య విధంగా, అలాగే విద్య కావాల్సిన విద్య, కళ్యాణం కావాల్సిన కళ్యాణం, ఆ విధంగా ఏమైతే ఉందో దాని విధంగా ఇక్కడ ఈ అమ్మవారి ఆలయంలో చెప్తారు. వాళ్ళు చెప్పిన విధంగా ఈ ముడుపు కట్టుకుని 5 ప్రదక్షిణాలు చేయాలి. ఈ 5 ప్రదక్షిణాలు ఏ విధంగానంటే ఒక 5 పంబిదలతో నేతి ఒత్తుల దీపం పెట్టుకుని ఆ నేతి ఒత్తుల దీపంతో తేనె నివేదన పెట్టి మీ పల్లె ఈ యొక్క 5 ప్రమిదలు పల్లెంతో పట్టుకుని శ్రీ అమ్మవారికి పంచప్రదక్షిణ నోమని 5 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి హారత చూపించి, అమ్మా తల్లి జగన్మాత, మరి నా గృహలక్ష్మి అటువంటి గృహలక్ష్మి, మా గ్రామదేవత గ్రామదేవత, అదేవిధంగా పల్లాలమ్మ గ్రామదేవత అని చెప్పేసి మొక్కుకుని నాకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఏ దోషము లేకుండా నా ఈ కోరిక నెరవేరాలి సుమా, మరి కాబట్టి నా కోరిక నెరవేరాలని చెప్పేసి అమ్మవారి మీద పూర్తి నమ్మకంతో మొక్కుకుని వెళ్ళిన వారు కూడా ఉన్నారండి. అదేవిధంగా వెళ్ళటం వల్ల సంతానం కలిగిన వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఆ పిల్లలకి పల్లాలమ్మ, పల్లయ్య, పల్లవరాజు ఆ పాక్షరం మీద వచ్చే ఏ పేరైనా సరే ఇక్కడ పెట్టుకుని అమ్మవారిని వేడుకుంటూ కూడా జరుగుతుంది. అదేవిధంగా పటికి బెల్లం, అలాగే లక్ష్మీతో లో అమ్మవారికి సమర్పించుకోవటం జరుగుతుందన్నమాట. ఇది కూడా గొప్ప ఈ అమ్మవారి యొక్క ఆలయంలో ఇది ఒక ప్రాముఖ్యమైన ఘట్టం అనమాట. ఈ పంచప్రదక్షిణ నోము ఎవరైతే త్రికరణ శుద్ధిగా పాటిస్తారో వాళ్ళ కోరికలు నెరవేరి చాలా సుఖ సంతోషాలతో ఉంటారనమాట. అది ఎలాంటిదైనా సరే ఈ ఆలయానికి వచ్చి దర్శించుకుని నాకు ఈ కోరిక నెరవేరాలని గట్టి నమ్మకం పెట్టుకుని ఈ నోము ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా జరిగి తీరడంలో ఎటువంటి సందేహం లేదనమాట. ఈ అమ్మవారి యొక్క శక్తి ఎలాగంటే శ్రీమన్మహాదివ్యపాని భవానీ మృడాని భజేటాకురాని భజే నిలవేని కథాగడ్డపాని నమో